రవిశంకర్ గారు, సౌజన్య గారు మార్కాపురం నుంచి వచ్చారండి. వీరు పెళ్ళయ్యి ఆల్మోస్ట్ 5 ఏళ్ళు అయ్యింది. భర్త వయసు 31, భార్య వయసు 28. చాలా చోట్ల ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించారు, ఐయుఐలు కూడా చేయించారు, కానీ ప్రెగ్నెన్సీ రాలేదు. కానీ ఇక్కడికి వచ్చాక ఏం జరిగింది అనేది వాళ్ళు మాటల్లో విందాం. ఏం జరిగిందంటే, రవిశంకర్ గారు మా దగ్గరికి వచ్చారు. సార్ మాకు మ్యారేజ్ 5 years అయింది. ఓకే. కొన్ని చోట్ల చూపించాము, కొన్ని చోట్ల ఐయుఐ కూడా 3 times ఐయుఐలు చేయించాము. ఫలితం వచ్చిందా? ఫలితం అంటే అన్నీ ఫెయిలే. తర్వాత మా వైఫ్ మీ వీడియోలు యూట్యూబ్లో వీడియోలు చూసింది. తర్వాత ఒక అక్క కూడా ఇక్కడికి వచ్చారంట. మీ సిస్టర్ వచ్చారా? అంటే వాళ్ళు మార్కాపురం ఇంటి దగ్గర ఉంటారన్నమాట, దగ్గరలో అక్క వరుస. ఆమె కూడా అక్కని పిలుస్తలే, ఆమె కూడా చెప్పింది అనమాట. ఈ అమ్మాయి చెప్పిన తర్వాత అంతకుముందు చూసింది, వీడియోలు కనపడ్డాయి, అటు తెలిసిన వాళ్ళు చెప్పారు. చెప్తే దాన్ని చూసి ఇంకా ఒకసారి అడిగింది, చూద్దాం. అప్పుడు ఐయుఐ 3వది ఫెయిల్ అయిపోయిన టైము. సరే కొంచెం గ్యాప్ వచ్చి చూద్దాం అంటారు ఇక అని అనుకున్నాము. ఆ తర్వాత ఇంకా సరే అని వచ్చాము అన్నమాట. వచ్చి కొంచెం సరే ఓపికగా మీరు చెప్పింది మాకు నచ్చింది, మీ మాటలు వీడియోస్ అన్ని బాగున్నాయి, ఓకే అనిపించింది. ఏదైనా కానీ ఇంకా ఈ సార్ దగ్గరే కంటిన్యూ చేద్దాం, మనకు కనెక్ట్ అయ్యేంత వరకు అని అనుకున్నాము. అలానే వచ్చాము సార్. 5 months పట్టింది. 4 months కోర్స్ అయిపోయాక 5వ నెల ట్యూబుల్ టెస్ట్ అయిపోయిన తర్వాత కనెక్ట్ అయింది. ఓకే ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. అంటే జనరల్గా ట్యూబుల్ టెస్ట్ అంటే చాలా మంది పెయిన్ అంటారు. అవును, దాంట్లో ట్యూబుల్ క్లీనింగ్కి సెలైన్తో చేస్తాం, డైతో చెయ్యం. నొప్పి ఉండదు. నొప్పి ఉందా? నొప్పి లేదు. వేరే చోట చేయించినప్పుడు కొంచెం మనం మామూలుగా లేడీస్ పీరియడ్ లో వచ్చినప్పుడు బ్లీడింగ్ అయిందని చెప్పి, అలా బ్లీడింగ్ అయింది, బాగా హెవీగా అనిపించింది. అదే అని చెప్పి బయట చేసినప్పుడు. ఇక్కడైతే ఆ ప్రాబ్లం ఏం లేదు. నొప్పి రాదు, కుట్టు లేదు, కోత లేదు, రక్తపు చుక్క రాదు, మత్తు లేదు. చాలా సింపుల్ ప్రొసీజర్. 2000 రూపాయలతో 2 నిమిషాలు అయిపోద్ది ట్యూబుల్ టెస్ట్. ట్యూబుల్ టెస్ట్లో ట్యూబ్ బాగుంది అన్నాము. ఆ రోజు బాగుందమ్మా, మందులు వాడుకుంటా ట్రై చేయండి అన్నాము. ట్రై చేస్తూ 15 days ట్రై చేస్తుంటే ఆ నెలలోనే అయిపోయింది. అంటే ట్యూబుల్లో ఏదో మడ్డే మశానమో ఏదో తొరకలో ఏదో అడ్డం పడి ఉంటాయి. అది ఎప్పుడైతే సెలైన్తో క్లీన్ చేసామో నీ వీరికణం కాస్త దూసుకుపోయి ఉంటుంది. అన్నాళ్ళు వీరికణాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. నీకు 80 million అయినా మెడిసిన్ ఇవ్వలేదు సార్. ఒక హాస్పిటల్ ఏమో ఇచ్చారు, మామూలు క్యాజువల్ గా ఇచ్చారు. ఇంకా అంతే, మిగతా వాళ్ళు కూడా చూడాలి, పక్కన పారేశారు మిమ్మల్ని. అమ్మాయినే పాపం వాళ్ళు అడిపించారు. కానీ మరి నీకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇద్దరికి టీకా వేసాం, ఇద్దరికి క్రిములకు మందులు రాసాం, ఇద్దరికి హార్మోన్ టాబ్లెట్లు ఇచ్చాం, సైమిల్టేనియస్గా ఇద్దరిని రన్ చేసాం. అది కాబట్టి మొత్తానికి ఫలితం వచ్చిందిగా, బ్రహ్మాండంగా వచ్చింది. మరి ఫలితం ఇట్లా ఏ సమస్య ఉన్నా ప్రెగ్నెన్సీ పొందొచ్చు అని చెప్తుంది. నిజమే కదా? నిజమే సార్. మ్యాజిక్ ఫార్ములా పనిచేస్తుందిగా. ఇంగ్లీష్ మందులే. మీకు సిస్టులు ఉన్నాయి అన్నారు అప్పుడు, పీసీఓడీలు ఉన్నాయి అన్నారు అప్పుడు. ఎందుకనంటే మరి అమ్మాయికి సరిగ్గా కొంచెం డేట్లు ఇబ్బంది పెట్టాయి, అది కూడా సెట్ అయిపోయింది. మరి ఐయుఐలు కూడా ఫెయిల్ అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఇదిగో మీకు మొన్న అప్పుడు స్కాన్ తీయించుకున్నారు, ఇప్పుడు అక్కడ మీ ఊర్లోనే స్కాన్ తీయించుకోమన్నాం. ఇది 2వసారి. ఆల్రెడీ ఒకసారి వచ్చారు, ఓన్లీ జెస్టేషనల్ శాఖ వచ్చింది, పెట్రోల్ పార్ట్ హార్ట్ బీట్ రాలేదని. అది రావడానికి మందులు ఇచ్చాం మొన్న. ఈసారి అది కూడా వచ్చేసింది, పెట్రోల్ పార్ట్ హార్ట్ బీట్ వచ్చేసింది. మరి ప్రెగ్నెన్సీ కూడా గర్భసంచిలో వచ్చింది. అక్కడ పక్కన సిస్ట్ ఉన్నా కూడా బిడ్డలు రప్పించాం మేము. గెట్లున్నా బిడ్డలు రప్పిస్తున్నాం. ఒవేరియన్ సిస్టులు, చాక్లెట్ సిస్టులు, హెమరేజిక్ సిస్టులు, ఫైబ్రాయిడ్లు, పాలిపులున్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, నిలుపుకోవచ్చు అని చెప్తున్నాం. అలాగే ఇక్కడ సిస్ట్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాం. సింగిల్ లైవ్ ఇంట్రాయూటరైన్ జెస్టేషన్ 7 weeks 6 days. డెలివరీ డేటు సెప్టెంబర్ 1వ తారీఖు 2026. బాగుంది కదా? చక్కగా బిడ్డ వచ్చింది. ఇదిగో ఫొటోస్ కూడా ఇచ్చారు నీట్గా. వెరీ గుడ్. రవిశంకర్ గారు, సౌజన్య గారు, భగవంతుడు ఒక దారి చూపించాడు. వాడి కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి గట్టెక్కించడానికి ఒక మార్గం చూపించాడని నమ్మి ఇక్కడికి వచ్చి లాభం పొందారు. ఇలా మేము లాభం పొందాము, మాలాగానే మరొకరు ఎవరన్నా లాభం పొందాలనే మనసుతో
చక్కగా ముందుకు వచ్చి వీడియో కూడా ఇచ్చారు. మీకు అభినందనలు రవిశంకర్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. రైట్.